ఏంటలా చూస్తున్నారు? ఏం లేదండి, మీరు పిండి కలుపుతుంటే ముచ్చటగా ఉంది. పిండి మీ చేతికి అంటుకున్నట్టు అస్సలు తెలియడం లేదు. మంచి రంగు కదా. బంగారం తడిపిండి మీ రంగులో కలిసిపోయాయి. థ్యాంక్స్. అవును, మీ వయసు ఎంత ఉంటుంది? అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. వచ్చే నెలకి సరిగ్గా నేను చూస్తానుండండి. పర్వాలేదు, నేను చూసొస్తాను. మీరు పని చూసుకోండి. పిండి చేతులు కదండి. పిండి చేతులు కంటుకోలేదని మీరే అన్నారుగా. మరేం పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను. హలో, నేను నిరంజన్ని. హౌ ఆర్ యు మల్లిక? ఎలా గుర్తుపట్టావు? నిలువు బొట్టుంటే వైష్ణవం, అడ్డబొట్టుంటే శైవం, మత్తుగా గొంతు పలికితే మల్లికం. ఎందుకు ఫోన్ చేశావు? చాలా చిరాకైన ప్రశ్న. జనం ఏటీఎం దగ్గరికి ఎందుకు వెళ్తారు? నేను అందుకే చేశాను. నువ్వు నా ఏటీఎం అంటే ఎనీ టైం మల్లిక అంటే మనీ. నా దగ్గర డబ్బు లేదు. నీ దగ్గర లేకపోతేనే నీ ఇంట్లో వాళ్ళకి పరువు మర్యాదలున్నాయి, డబ్బు ఉన్నాయి. అవి కాపాడుకోవాలంటే ఇంట్లో ఉన్న డబ్బు బయటికి రావాలి. తప్పదు. నా వల్ల కాదు, నన్ను వదిలే ప్లీజ్. పట్టుకుంది వదిలిపెట్టడానికి కాదు. నీ ఫోటోలకి బయటున్న వాళ్లే అంత డబ్బిస్తుంటే ఫోటోలో ఉన్న దానివి నువ్వెంతివ్వాలి? ఆలోచించు. ఆలోచించి డబ్బు రెడీ చెయ్యి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. చూసారా పిల్లలు కుక్కనెక్కడ కూర్చోబెట్టారో? సింహాసనం మీద. పర్లేదులేండి, కుక్కకి విశ్వాసం ఉంటుందిగా. కుక్కలకి విశ్వాసం ఉంటుంది, కరెక్టే. కానీ అన్ని కుక్కలు విశ్వాసంగా ఉండాలనేం లేదుగా. కొన్ని మురిగి పరుగు తీసేవి, కొన్ని మెత్తగా కాటేసేవి ఉంటాయి. అలా మెత్తగా కాటేసేవాళ్ళు మనుషుల్లో కూడా ఉంటారుగా, కనిపించకుండా. ప్రశాంత్ అనే ఫోన్ చేసి రమ్మని చెప్పి గంట సేపు అయింది. ఈ గంటలో నువ్వు మొహం కడిగి ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు. ఎలా అయ్యావు బాబు ఇంత సక్సెస్ఫుల్ లాయర్వి? ఒకప్పటి వరల్డ్ కార్ రేస్ విన్నర్ జాన్ లీ ఏమన్నాడు తెలుసా? నేను ఫస్ట్ రావడానికి అసలు కారణం అందరికన్నా స్లోగా వెళ్ళడమే అన్నాడు. సంతోషించావు. ఈ పాయింట్స్ అన్ని నీకు బాగానే గుర్తుంటాయి. ఇప్పుడు వెళ్తున్న పని ఇంతకీ మీకు గుర్తుందా? పల్లవక్క పెళ్లి ఫిక్స్ చేయడం. ఇదిగో మీ మావయ్య గారు కనిపించగానే చేతులతో పాటు నోరు కట్టేసుకోకు. దిస్ ఈస్ టూ మచ్ ప్రార్థన. చూడు కిషోర్, నువ్వు ఇంతవరకు ఎన్నో కేసులు గెలిచావు. అసలు గెలవాల్సిన కేసు ఇదే. నువ్వు ఎలాగైనా సరే గెలిచి తీరాలి. ఇన్నాళ్ళు గెలిచింది మీ నాన్నగారి సహకారంతో, ఇప్పుడు గెలవాల్సింది ఆయనతో.
తేడా లేదు ప్రార్థన. రంగన్నయ్య తరఫున వాదించినప్పుడే నువ్వు ఆయన గెలిచావు. ఆఫీస్ కీస్ ఆయన నీ చేతిలో ఉంచినప్పుడే ఆయన నీ చేతిలో ఓడారు. సో ఈరోజు నువ్వు కొత్తగా ఆయన్ని ఓడించేది ఏమీ లేదు. కాకపోతే పల్లవి జీవితాన్ని నిలబెట్టాలి. ట్రై చేస్తాను. అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ కలవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, కానీ నువ్వే కలపాలి. ఏ ఒక్కరు ఇన్వాల్వ్ కాకపోయినా పల్లవక్క హర్ట్ అవుతుంది. అంతేకాదు, అక్కడ అందరి ఆమోదం నీకుంటే నిన్నెవ్వరూ కార్నర్ చేయరు. నానమ్మ గురించేనా? గ్రేట్. అసలు ఇవన్నీ చెప్పే బదులు నువ్వు కూడా నాతో రావచ్చు కదా. నేనొస్తే పెళ్లి ఫిక్స్ అవ్వదు, గొడవలు స్టార్ట్ అవుతాయి. అందుకేగా ప్రశాంత్ అని నిన్ను పిలిచింది. నువ్వైతే చాకిచక్యంతో అందర్నీ ఒప్పిస్తావని. చూద్దాం. కిషోర్, నువ్వు మొదటి కేసు వాదిస్తున్నప్పుడు కూడా నేను నీకోసం ఎదురు చూడలేదు, కానీ ఈరోజు ఎదురు చూస్తాను. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు ఆయన నీ వాదన విన్నారు, కానీ ఇప్పుడు ఆయనే నీతో వాదించబోతున్నారు. మాట్లాడాలని వచ్చి మౌనంగా ఉన్నారే? ఎంత పెద్ద జడ్జి అయినా వాద ప్రతివాదాలనేవి వినకుండా జడ్జిమెంట్ ఇవ్వలేడుగా. సూర్య ఊర్లోకి వచ్చాడు నాన్నగారు. సూర్య ఊర్లోకి వచ్చాడు నాన్నగారు. ఇప్పటికే వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. పల్లవి సూర్య గురించి 8 ఏళ్లకి ఎదురు చూస్తుంది మావయ్య. ఎనిమిదేళ్లు గడిస్తే తప్పు ఒప్పవుతుందా? మారాన్ చేశాడని, ఏడుస్తున్నాడని బిడ్డని నిప్పు ముట్టుకొనిస్తామా? మీరన్నట్టు సూర్య నిప్పే నాన్నగారు. అందుకే ఇంతకాలం తర్వాత కూడా పల్లవిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సూర్య విషయంలో మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మావయ్య. నేను చూసిన సూర్య మంచి మనిషి కాడు, పల్లవికి తగిన వ్యక్తి కాడు. అది మీ అభిప్రాయం మాత్రమే నాన్నగారు. కానీ పల్లవి తను ప్రేమించిన మనిషి మీద నమ్మకంతో ఎంతకాలం ఎదురుచూసింది. ఇప్పుడు కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలని మీ అంగీకారం కోసం ఎదురుచూస్తుంది. అస్సలు వీలు కాదు. ఎనిమిది సంవత్సరాలు పల్లవిని వదిలేసి ఎక్కడికో పారిపోయాడే, అప్పటికీ అర్థం కావట్లేదా అతడేమిటి అనేది?
ఆ 8 సంవత్సరాలు పల్లవి కోసం ఎదురు చూస్తూ పల్లవినే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అందుకే అతను కరెక్ట్ అనిపిస్తుంది. ఇవన్నీ వదిలేండి మావయ్య గారు. పల్లవి సూర్య ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆమె తనతోనే ఉండాలనుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయం తప్పైనా ఒప్పైనా పెద్ద మనసుతో మన్నించి వదిలేయచ్చు కదండి. నాకు కావాల్సింది మీ మెప్పు కాదు, మీ అందరి మంచి. నేను ప్రేమకి వ్యతిరేకిని కాను. మీ పెళ్లి చేసింది నేనే కదా. ప్రార్థనా కిషోర్, రాగిణి, రంగా. మీ అందరి మనసుల్లో ఏముందో నాకు తెలుసు. ఇప్పుడు మీకు నన్ను ప్రశ్నించే ధైర్యం ఎందుకొచ్చిందో నాకు తెలుసు. నేను నా శయ్యా సుఖం కోసం మల్లికను పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను. పల్లవి విషయంలో ఎందుకు అభ్యంతరం పెడుతున్నాను అని. సూర్య విషయంలో అప్పుడు నేనే నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడు అదే నా నిర్ణయం. మీరు వేరే నిర్ణయం తీసుకుంటే అది పల్లవి ఇష్టం, మీ ఇష్టం.
నువ్వేం బాధపడకు, నీ పెళ్ళి మేం జరిపిస్తాం. ఎలాగైనా పల్లవి పెళ్లి చేయాలి. నాన్నగారు ఒప్పుకోలేదుగా. ఆయన ఒప్పుకుంటారని మనం అనుకోలేదుగా. పాపం రా అన్నయ్య, ఒకసారి ఆలోచించు. ఏం పాపం చేసిందనరా తన జీవితం అలా ఎండిపోవాలి? ప్రేమించడమే పాపం అయితే మరి ఆ శిక్ష నాకు పడాలి కదా. ఆడపిల్ల ఉసురంతా ఈజీగా వదిలిపెట్టదు. 9 ఏళ్ళు జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా యోగినిలా సూర్య పేరు తలుచుకుంటూ బతికింది. చాలయ్యా, చాలు. జీవితంలో ఎంతో విలువైన 9 సంవత్సరాలు పోగొట్టుకోవాల్సి రావడం దారుణం. ఆయనకి ఇంతకాలం ఈ ఆలోచన రాలేదంటే అర్థం కావట్లేదు. తను కాబట్టి ఇంతకాలం భరించింది. ఆ మంచితనం, ఆ ఓర్పుకి దండం పెట్టి సూర్యనిచ్చి పెళ్లి చేయాలి. మా కాలేజీలోనే పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్క కూడా నాన్న మాట కాదని ఉంటే ఈ పాటికి అక్క పెళ్ళి 8 ఏళ్ళు అయి ఉండేది. శరత్, నువ్వు మాట్లాడుకో. పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు? వెళ్ళి చదువుకో. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. తను ఈ తరం కుర్రాడు. తన ప్రశ్నకి సమాధానం చెప్పి అప్పుడు పంపండి. అవును, నాన్నగారి పెద్దరికాన్ని గౌరవించాలనే కదా పల్లవి ఇంతకాలం ఆగింది. కనీసం అది కూడా ఆయన కన్సిడర్ చేయనప్పుడు. పల్లవి పద్ధతి గల మనిషి కాబట్టి, పరువు మర్యాదల గురించి ఆలోచించే మనిషి కాబట్టి సరిపోయింది. కాదు అని తెగించి సూర్యతో తిరుగుంటే ఏం చేసుండేవారు? వెంటబడి బ్రతిమలాడి పెళ్లి చేసుండేవాళ్ళు కాదా? అసలు సూర్యలో ఏమి నచ్చకొద్దంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రతి నిర్ణయంలో ఏదో ఒక అర్థం కనిపించే నాకు ఆయన చేస్తున్న ఈ పనిలో నాకేం కనిపించట్లేదు. సూర్య మర్యాదస్తుడు, మంచివాడు కాకపోతే అసలు పల్లవి మనకి దక్కేదా? ఏది ఏమైనా కిషోర్ బావా, ఈ సంవత్సరం అక్క పెళ్లి జరగాల్సిందే. అవును, మన పల్లవి పెళ్లి మనం చేద్దాం. నాన్నగారిని ఎదిరించడానికి, ఆయన నిర్ణయం కాదనడానికి మీరందరూ నిర్ణయించుకున్నారా? ఏ, మీ నాన్నగారి గురించి మీ చెల్లెల్ని వదులుకోవడానికే మీరు నిర్ణయించుకున్నారా? నా సంగతి వదిలే రాగిని. ఐఎమ్ ఏ ఫెయిల్డ్ మ్యాన్. నా ఆలోచనలోని లోపాలు ఇంకొకరి జీవితాన్ని నిర్దేశించకూడదన్నది నా నిర్ణయం. చెప్పండి, పెళ్ళెలా చేద్దాం? ఈ ఒక్క విషయం మాత్రం పల్లవి సూర్యకే వదిలేద్దాం. ఇన్నాళ్ళు మన గురించి ఆగినందుకు ఇది మనం వాళ్ళకిచ్చే గిఫ్ట్ అనుకుందాం. మాట్లాడరే. పెద్దబావ నిజాయితీగా మాట్లాడాడు కాబట్టి
నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను నీ కేస్ టైంలో మావయ్య గారికి ప్రార్థనకి ఇష్టం లేని పని చేయకూడదనుకున్నాను. కానీ పొరపాటు ఎవరన్నా చేయొచ్చు, అది మావయ్య గారన్నా సరే అనే నిర్ణయానికి వచ్చి ఆయన్ని ఇంకోసారి ఎదురిస్తున్నాను. అందుకే మీ అందరి ముందు ఆయనకి క్షమాపణ చెప్తున్నాను. కాకపోతే సూర్య విషయంలో ఆయన ఇంత కఠినంగా ఉంటున్నారంటే ఒకసారి సూర్య గురించి ఎంక్వైరీ చేయడం మంచిది. మరి ఇందాక దీపక్ అని మరేదో అన్నా? దీపక కానీ ప్రేమించిన నమ్మకంతో 7 అడుగులు వేస్తే ద్రోహము జరగొచ్చుగా. నీ అవసరం ఎవరికుందో వాళ్ల కోసం నీ టైం కేటాయించు. మిగతా విషయాలు నీకెందుకు? నువ్వు తిరగబడే సాహసం చేస్తే నేను ఇంకా ఎక్కువ నాశనానికి నాంది పలుకుతా.